ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు యేసుక్రీస్తు వారి ద్వారా వందనములు స్తోత్రములు చెల్లిస్తూ మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని క్రీస్తు ద్వారా మిమ్మల్ని ఆరాధించేటువంటి బిడ్డలలో మమ్మల్ని ఉంచినందుకై వందనములు స్తోత్రములు. ఆత్మదేవుడు అయిన మిమ్మను ఆత్మతో సత్యముతో ఆరాధించాలనేటువంటి పరమసత్యాన్ని మా వెనుకడులోనికి, మా జీవితాల్లోకి మీరు తీసుకుని వచ్చి మీరు చేసిన గొప్ప మేలుకై వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. క్రీస్తు మరణం మాకు జీవాన్ని ఇస్తే మా పుట్టుకెందుకో తెలియని మాకు మా మరణంలో మీరు దాచి ఉంచిన మేలు విషయమై మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరణం అశుభంగా, మరణం కీడుగా, మరణం నష్టంగా భావిస్తున్న ఈ సమాజంలో మరణంలో కూడా మీరు దాచి ఉంచిన మంచి మేలు కోసం వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ క్రీస్తు మరణము ప్రపంచ మానవాళ్ళందరికీ మీ ప్రేమను పంచగా మా మరణం మాకు మేలుగా పరిణమించే మీ మాటలు మా హృదయాలలో ఉంచుకొని వాటి చొప్పున ప్రవర్తించి మరణములో ఉన్న మీరిచ్చే మేలును మేము పొందుకునే భాగ్యం కలిగించమని, విన్నవారందరికీ ఈ మాటలు మేలుగా పరిణమించే కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి దివ్య నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తు నామములో అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపచేతను దేవుని కార్యక్రమాలలో మనకు పాల్గొనే అవకాశం మన ఈ తణుకు పరిసర ప్రాంతాల్లో ఉన్న మనకు ప్రతిసారి కలుగుతుంది. చనిపోయే లోపల ప్రతి మనిషి దేవుని పనిలో ఉండాలి, దేవుని పనిలో బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలి, దేవునిలోనే మరణించాలి. ఒక మనిషి మరణం అతనికి లాభముగా మారాలినంటే పుట్టించిన దేవుడు ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతికినప్పుడే కదా అది లాభంగా మారుతుంది. మనిషికి ఈ శరీరంలో ఉన్నంతకాలం శరీరంలో పుట్టే ప్రతి దరిద్రపు కోరిక నెరవేరాలన్న భావనే తప్ప ఎంతోమంది శరీరాలుతో వచ్చిన వారు, ఎంతో అందగాళ్ళు కూడా ముసలివాళ్ళై కళ్ళ ముందరే సిక్కి శల్యమై భయంకరమైన రూపంలోకి మారిపోతూ ఎంతో అందముతో ఈ ప్రపంచాన్ని తమ వైపు తిప్పుకున్న ఎందరో నటీనటులు సహితము అవసాన దశలో ముసలివాళ్ళు అయిన తర్వాత వాళ్ళ రూపం చూడడానికి కూడా ఇష్టపడలేనంత భయంకరమైన కురూపులుగా మారిపోయిన వారెందరో. ప్రియులరా, అందులో ఆంధ్రాలో అందగాడుగా పేరొందిన సినీ నటుడు శోభన్ బాబు చివరి దశలో తన ముఖాన్ని తానే చూసుకోవడానికి ఇష్టం లేనంత అందవిహీనంగా మారిపోయాడని వార్తల్లో కూడా మనం చూసాం. అంటే ఈ శరీరం మాయలో పడి బలం ఉన్నంతసేపు, ఈ శరీరంలో శక్తి ఉన్నంతసేపు ఏ మనిషి మంచి మాట అనేది వినడని ఇప్పటికీ నా అనుభవంలో ఎందరినో చూస్తున్నప్పుడు నాకు అదే అర్థమవుతుంది. బలం ఉండగా వినడు, ఇంకా చెప్పాలంటే ప్రాణం ఉండగా వినడు, ప్రాణం ఉండగా వినడు. ఈ శరీరం తన మాట విన్నంతసేపు వినడు. ఇది అర్థమైంది మీకు? ఈ శరీరం తన మాట విన్నంతసేపు వినడు. ఈ శరీరం తన మాట వినటం మానేశాక
అప్పుడు ఇతరుల సహాయాన్ని కోరతాడు. అప్పుడు దేవుడు గుర్తొస్తాడు మనిషికి. అందుకే మరణము దుఃఖకరంగా ఉంది. మరణం అనేది శాపంగా ఈ సమాజం భావిస్తూ ఉంది. మరణం అనేది పాపాత్ములకు వస్తుంది అని చాలామంది తలస్తున్నారు. పాపాత్ములకి రోగం వస్తుందని, ఏదో చేయకూడదు చేసుంటాడు ఈ రోగం వస్తుందని అనేకులు తలస్తూ ఉన్నారు. మంచి వాళ్ళ సైతము ఎన్నో బాధలతో చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్న లోకం, సమాజం ఇది. అయితే ఎందుకు అలాంటివి జరుగుతున్నాయన్న ప్రశ్నకు మాత్రం జవాబులు వెదికేవారుగా లేరు. కానీ అన్నిటికీ జవాబులు ఇచ్చేది బైబిల్ గ్రంథం. పుట్టుకలోని రహస్యం, బ్రతుకులోని రహస్యం, మరణంలోని రహస్యం, మరణం తర్వాత జీవితాన్ని గుర్చినటువంటి సత్యం, ఇదంతా సవివరంగా వివరించిందే బైబిల్. బ్రతుకు తెరువు కోసం 60 ఏళ్ళు బ్రతకడానికి జీవనోపాధి చూపించేది కాదు. 40 ఏళ్ళు 60 ఏళ్ళు బ్రతకడానికి మనిషి ఆయుష్ కాలంలో ఈ శరీరాన్ని పోషించుకోవడానికి నేర్పించే విద్య కాదు ఇది. పుట్టక ముందర ఏమై ఉన్నామో, పుట్టిన తరువాత ఎందుకు బ్రతకాలో నేర్పిస్తూ, వచ్చిన వారందరూ చచ్చిపోతున్నారు కదా, చచ్చిన వారందరూ ఏమైపోతున్నారో కూడా చెప్పేదే సర్వసత్యం. అదే బైబిల్. మధ్యలో ఎన్నో గ్రంథాలు వచ్చాయి, వస్తున్నాయి. ఎందరో రాశారు, తెలివితేటలతో తమ జ్ఞానంతో రాశారు. ఈ పుట్టుక చావుల మధ్యన ఎన్నో కథలు రాశారు, ఎన్నో పద్యాలు రాశారు, ఎన్నెన్నో శాస్త్రాలు కూడా రాశారు, పుట్టాయి. ఎన్నున్నా మరణించే లోపల మాయమైపోయేవే. ఎన్నున్నా సరే మరణించే లోపల మాయమైపోయేవే. మరణం పేరుతో మాయమైపోతున్న ఈ మనిషి ఏమవుతున్నాడో చెప్పగలిగే గ్రంథాలు మాత్రం లేవు. ఒకవేళ చెబితే ఆధారాలతో చెప్పేవై ఉండాలి. మాయ మాటలు చెప్పడం కాదు, మసిపూసి మారేడుకాయ చేయటం కాదు. ఆధారాలతో బైబిల్ అదే చెబుతుంది. మన కళ్ళ ముందు జరిగేవన్నీ మనకు జ్ఞాపకం చేస్తూ, ఆ కళ్ళ ముందు అది ఎందుకు జరుగుతుంది ప్రకృతిలో అని ఆలోచన చేస్తే, ఈ ప్రకృతి మనకు జీవిత పాఠాలు నేర్పిస్తుందని మనం ఎన్నో సందర్భాల్లో విన్నాం. యేసుక్రీస్తు వారు ఒక సత్యాన్ని నేర్పించడానికి కళ్ళ ముందు జరిగేవే చెబుతూ నేర్పిస్తున్నాడు. అదే పక్షులను, జంతువులను, జీవులను, ప్రకృతిని, విత్తనాలని, చెట్లని, మరి వాటన్నిటిని చూపిస్తూ ప్రతి సందర్భంలో కూడా ఆయన మన కళ్ళ ఎదుట జరిగే వాటిని చూపించి అందులో ఉన్నటువంటి జీవిత సత్యాలు నేర్పిస్తున్నాడు తప్ప ఏదో మాయా లేకపోతే ఏదో జరుగుతుంది అనేటువంటి భ్రమల్లోకి అయితే తీసుకెళ్లే సందర్భాలు బైబిల్లో ఉండవు అసలు. కానీ నేటి దొంగ బోధకులు వాటిని వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ స్వార్థం కోసం మనుషులను భ్రమలకు, ఆశలకు, దురాశలకు గురి చేస్తున్నారు. ఆశలు చూపెట్టి మోసం చేస్తున్నారు. ఒక మతంలోకి దించుతున్నారని చెప్పక తప్పదు. కనుక చిన్న కీడు జరిగితే, ఇదిగో నువ్వేదో తేడా చేసావు, లేకపోతే నీకు విశ్వాసం లేదు, లేకపోతే నువ్వు ఇవ్వాల్సిన దశంభాగాన్ని ఎగ్గొట్టావు, దేవునికి మొక్కుబడి చేసి దాన్ని చెల్లించడం మానేశావు, అందుకనే నీకు కష్టం వచ్చిందని, నువ్వు వాగ్దానం చేసింది, నువ్వు మొక్కుకున్నది దేవుడికి ఇవ్వలేదు కాబట్టి నీకు కీడు వచ్చిందని,
లేకపోతే వస్తున్న నీవు దేవుని సన్నిధిని, అంటే నువ్వు బాప్తీసం తీసుకున్న సన్నిధిని విడిచిపెట్టావు కాబట్టి నీకు కష్టం వచ్చిందని, శ్రమ వచ్చిందని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఒక పశువుని ఒక కాటికి తాడితో కట్టేసి నువ్వు చచ్చే వరకు ఈ కాటికి ఈ తాడుని తెంపుకుని నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి లేదు. నేను పచ్చగడ్డి వేస్తే పచ్చగడ్డి తినాలి, ఎండుగడ్డి వేస్తే ఎండుగడ్డి తినాలి. అసలు గడ్డేయకపోతే ఆకలితోనే చావాలి. నీ చావు నీకు లాభం కాదు, నీ చావు నాకు లాభంగా మారాలి. చావులో కూడా శవాల మీద డబ్బులు ఏరుకునే దైవ సేవకుల పేరుతో వేషం వేసుకున్న దొంగ బోధకులు ఉన్న సమాజం ఇది. సమాధి పెట్టిని ఇస్తామని సంఘములో చేర్చుకుని ప్రకటనలు ఇస్తున్నారు. ఎలాంటి ప్రకటనలు? మా సంఘానికి వచ్చిన వాళ్ళకి సమాధి పెట్టి ఫ్రీ అంట. సమాధి పెట్టిని సిద్ధం చేసి సమాధి కార్యక్రమాన్ని మేమే జరిగిస్తాము. దానికి మీరు చేయాల్సింది ఏంటో మంచి ప్రకటన. అంటే వీడి సమాధికి వెళ్ళక ముందర సంఘానికి ఏదో చెయ్యాలి, పాస్టర్కి లాభం చేకూరే కార్యక్రమం చేస్తేనే అది. వాళ్ళు అడిగిన అమౌంట్ కడితేనే అవన్నీ చేస్తారు. పుట్టినరోజుకి కేక్ ఇస్తారు, కేక్ కోడు అని చాక్ ఇస్తారు. ఏమండి, ఆ కేక్ మీద వెలిగించడానికి క్యాండిల్ కొవ్వొత్తిస్తారు. అది వెలిగించడానికి అగ్గిపెట్టు కూడా మీరు తెచ్చుకోకర్లేదు, మేమే ఇస్తాం. అదేదో పెద్ద ఖరీదైంది అన్నట్టుగా. పుట్టినరోజు కేకు చచ్చిపోతే పెట్టే కదా. ఇదేంటండి ఇలాగా? మరి యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఆయన ఏమంటాడు? మృతులను పాతి పెట్టుకుంటారయ్యా, నీవు వచ్చి నన్ను వెంబడించు. పౌలు గారి దగ్గరికి వెళ్తే ఏమంటాడు? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు, కానీ సమాధి పెట్టే నాకు లాభం అన్నాడా? చచ్చిపోయే లోపల సమాధి పెట్టి కొనుక్కోమన్నాడా? చచ్చిపోయే లోపల సమాధికి స్థలం సిద్ధం చేసుకోమన్నాడా? అలాంటివి ఎక్కడన్నా ఉన్నాయా? ఎక్కడో అబ్రహాము ఆ కాలంలో పరాయి దేశంలో ఉన్నాడు కాబట్టి తన భార్యను పాతి పెట్టడానికి ఒక పొలం కొన్నాడు, ఒక గుహ, మక్పెలా అనేటువంటి గుహ. దాన్ని చూసి ఇప్పుడు కూడా అదే పని చేయాలని సమాధుల కోసం స్థలం కొనుక్కుంటున్నారు. సమాధి పెట్టెల కోసం ముందే సిద్ధం చేసుకునే ఆలోచనలో ఉన్నారు. ఇంతకీ సమాధి కోసం శరీరాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు, కానీ సమాధికి వెళ్ళే ముందర ఆత్మ పరలోకం వెళ్ళాలన్న ధ్యాస అయితే లేదు, దాని మీద లేదు. అంటే చావు లాభంగా మారాలన్న ఆశ మాత్రం. కీర్తన గ్రంథంలో 139వ కీర్తనలో 15-16 వచనాలు చదువుకుందాం. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను అంటున్నాడు. నియమింపబడిన దినములు అంటే ఒక మనిషి భూమి మీద పుట్టుకతో వస్తున్నాడు. ఆ పుట్టే మనిషికి కొన్ని దినములు నియమింపబడ్డాయి. ఒక మనిషికి జీవితకాలం, ఆయుష్కాలం నిర్ణయింపబడింది అని మాటల ద్వారా చూస్తున్నాం. ఇప్పుడు తల్లి గర్భములో నుండి వస్తున్న ఈ మనిషి మరి తల్లి ఎక్కడి నుండి వచ్చిందో కూడా అక్కడ చెబుతున్నాడు. అది బైబిల్లో ఉన్న విశిష్టత. ఇలా మనందరం మన తల్లిదండ్రుల గర్భాలలోకి వెళితే ఎవరో మొట్టమొదటి ఒక మనిషి వస్తాడు. ఆ మనిషి ఎక్కడి నుండి వచ్చాడన్న సత్యం కూడా బైబిల్ చెబుతుంది. మూలాలు చెప్పగలిగింది బైబిల్ మాత్రమే. మధ్యలో వచ్చిన వాడు మధ్యలో ఏదో కొన్ని మాటలు చెప్తే
అది సత్యం అనుకుని దాన్ని మాయలో పడిన ప్రపంచ మానవులు ఎందరో. కానీ మూలాలకు వెళ్ళాలి, పురాతనమైన మార్గాలను విచారించాలి. అలా విచారిస్తున్నప్పుడు చెబుతున్నాడు, నేను రహస్యమందు పుట్టిన నాడు అంటున్నాడు. అంటే ఈ మాట చెబుతున్న దావీదు గారు, ప్రియులారా, ఆయన రహస్యంలో పుట్టడం ఏంటి అన్నప్పుడు రెండు అర్థాలు వస్తాయి. ఇక కింద అక్కడ మళ్ళీ చెబుతున్నాడు కదా, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు అంటున్నాడు. భూమి యొక్క అగాధ స్థలాలలో నిర్మింపబడ్డాడా ఆయన? దావీదు గారు యెషయా గర్భములో నుండి, యెషయి అనేటువంటి అతని తండ్రి గర్భములో నుండి తల్లి గర్భములోకి ప్రవేశించాడు. తల్లి గర్భములో నవమాసాలలో నుంచి శరీరాన్ని నిర్మాణం గావించుకుని దేవుని కృపచేతన భూమి మీద బయటకు పడ్డాడు. మరి ఈయనెప్పుడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నిర్మింపబడ్డాడు అంటున్నాడు. చెప్పండి, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై భూమి యొక్క అగాధ స్థలముల్లో ఈయన ఎప్పుడు నిర్మింపబడ్డాడు? తల్లి గర్భంలో కూడా ఇతను నిర్మింపబడింది. పైన ఏమన్నాడు 13లో, నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి. ఎక్కడ చేసావు? ఎక్కడ చేశాడని చెప్తున్నాడు? నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడవు నీవే అన్నాడు. అని నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈయన చెప్పేది రెండు సత్యాలు చెబుతున్నాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి, గమనించాలి. తల్లి గర్భములో తన అవయవ నిర్మాణం గురించి మాట్లాడుతున్నాడు. అయితే తల్లి గర్భములోనికి రాకముందర తనకొక మూలం ఉంది, ఆ మూలం కూడా చెబుతున్నాడు. ఆ మూలమే ఎవరు? మూల పురుషుడైన ఆదాము. ఆదాము ఎక్కడ నిర్మించబడ్డాడు? అదే 15వ వచనంలో ఉంది, నేను రహస్యమందు పుట్టిన నాడు. ఎవరు రహస్యంలో పుట్టాడు? ఆదాము పుట్టాడు. అంటే ఆదాములో ఉన్నాడా దావీదు? ఉన్నాడు. ఆదాములో మనం కూడా ఉన్నామా? లేమా? ఏమో. ఆదాములో ఉన్న ఎంతమంది ఉన్నారు? భూమి మీద ఆదాము నుండి నేటి వరకు ఎంతమంది, ఎన్ని కోట్ల మంది అయితే పుట్టారో వారందరూ ఆదాము నుండే వచ్చారు. ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ దేశం వారైనా, ఏ ప్రాంతం వారైనా, నల్లవాళ్ళైనా తెల్లవాళ్ళైనా, ఏ జాతి వారైనా, ఏ రంగు వారైనా ఎక్కడి నుంచి వచ్చారు? ఆదాము నుండే వచ్చారు. అంటే ప్రపంచ మానవులందరి మూల పురుషుడు ఎవరు? ఆదామే కదా. ఆదామే. స్త్రీలు మరి ఎలా వచ్చారు? ఆదాము నుండే. పురుషులు ఆదాము నుండే. అందరూ వచ్చింది ఆదాము నుండే. మరి అందరి నిర్మాణము ఆ రోజు జరిగిందా? ఎక్కడ జరిగింది అంటున్నాడు? భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు అంటున్నాడు. విచిత్రంగా అనంట. మన నిర్మాణం విచిత్రం. తల్లి గర్భములో మన నిర్మాణము కూడా విచిత్రమే. మట్టు తీశాడు నేల నుండి అనగానే మనం ఎలా ఊహించుకుంటామంటే, మనం మట్టి తీసినట్టుగా మనం ఊహించుకుంటాం. మనం ఎలా తీస్తాము? మట్టి పైన ఉన్నదే తీస్తాం. భూమి యొక్క అగాధం అంటే, అగాధంలో కంటే మన మహా వెళ్తే 2.5 అడుగులు వెళ్తుంది మన చెయ్యి. అంతేనా? ఇంకా లోపలికి వెళ్తుందా? భూమి యొక్క అగాధ స్థలములలో అంటున్నాడు. పిల్లరా, ఈరోజు మనిషి కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎలాంటి ప్రయత్నాలు తెలుసా? ఈ నేలలో నుండి తీసినటువంటి పదార్థాలతో మనిషి చర్మము లాంటి చర్మము, మనిషి అవయవాల లాంటి అవయవాలు తయారు చేయాలండి. కృత్రిమ అవయవాలు తయారు చేస్తున్నారు కదా, అలాగే కృత్రిమ అవయవాలు ఒరిజినల్గా ఉండాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
అది కనుక సాధ్యమైతే ఈ మధ్య 3D టెక్నాలజీ అని ఒకటి వచ్చింది. దాన్ని బట్టి ఇదిగో కదిలించేవి తయారు చేయొచ్చు అని కొన్ని ఊహలు, కొన్ని ఆలోచనలు, కొన్ని మరి వాదనలు వినిపిస్తున్నాయి శాస్త్ర ప్రపంచంలో. మీకు తెలీదు, పేపర్లో చూస్తున్నా, కొన్నిసార్లు వార్తల్లో కూడా అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటారు అలాంటివి. 3D టెక్నాలజీ ద్వారా మరి కొన్ని విచిత్రమైన వస్తువులను, అలాగే మానవ శరీర అవయవాలను తయారు చేయాలని, ఇళ్ల నిర్మాణము అతి తక్కువ ఖర్చులో చేయాలని, ఇలాగ ఎన్నో. ఒక మనిషి మరొక చోటికి మాయమై వెళ్ళిపోవాలని, ఇంకా చూస్తే ఈ 3D టెక్నాలజీ ద్వారా మనుషుల అవయవాలను లేకపోతే మనిషి అవయవాలను పోలిన కృత్రిమ అవయవాలను సృష్టించి, దేవుని సృష్టిని పోలిన సృష్టి ఎక్కడి నుంచి తీయాలని ఇంతకే వాడి ప్రయత్నం. ఎక్కడి నుంచి తీయగలడో? భూమిలోంచే తీయాలి. భూమిలో ఉన్న పదార్థాల్లోంచే తీయాలి. పదార్థం దేవునిదే, ఎవడెన్ని చేసిన. పదార్థం ఎవరిది? దేవుడిదే. మరి జ్ఞానం ఎవరిది? అది దేవునిదే. ఇది గ్రహించట్లేదు ఈ ప్రపంచం. అందుకనే మరణము మనిషికి నష్టంగా మారుతుంది. కనుక బైబిల్లో ఉన్న దేవుని ఉద్దేశాలను శాస్త్రవేత్తలు పరిశోధన చేసి ఆ దిశగా కనుక వాళ్ళ ఆలోచన మరల్చగలిగితే వాళ్ళ గమ్యాన్ని త్వరగా చేరుకునే అవకాశం ఉంది. వీళ్ళు నశించిపోయే కృత్రిమ అవయవాలను తయారు చేయాలని చూస్తున్నారు. వాళ్ళు ఎంత టెక్నాలజీ ఉపయోగించి కృత్రిమ అవయవాలను, డూప్లికేట్ అవయవాలను తయారు చేసినా ప్రాణం పోకుండా మాత్రం ఆపలేరు. ఈ శరీరానికి, ఆత్మకు, ప్రాణానికి, అవయవాలకు లింక్ మాత్రం కలపలేరు. ఒక మిషన్ పెట్టాలి మనసుకి, లేకపోతే బ్రెయిన్కి కనెక్ట్ చేసి బ్రెయిన్ యొక్క ఆదేశాలను ఆ అవయవాలు తీసుకుని పనిచేసేటట్టుగా చేయగలరేమో కానీ అది కూడా దేవుని నిర్మాణములో ఉన్నట్లుగా చేయగలరా? చేయాలని మనుషుల ప్రయోగాలు ఎన్నో జరుగుతున్నాయి. డ్రైవర్ లేకుండా కారు నడపాలి. ఎందుకంటే మనిషి నిద్రపోతున్నాడు కాబట్టి యంత్రం అయితే నిద్రపోదు, దానికి నిద్ర రాదు. దానికి కావలసిన ఆదేశాలు అందినంత కాలం చాలా సక్రమంగా పనిచేస్తుంది. ఎక్కడన్నా తేడా వస్తే ఏమీ ఉండదు. ఇప్పుడు మనుషులు నడుపుతున్నప్పుడు ఎప్పుడైనా కొంతమంది బ్రతికే అవకాశాలు ఉంటాయి. కానీ యంత్రం నడుపుతున్నప్పుడు అది ఎంత సురక్షితంగా ఉంచుతుందో అంతే పెద్ద ప్రమాదాన్ని కూడా తీసుకొస్తుంది. కనుక మానవుని ఆలోచనలన్నీ కూడా చావుగోతికే తప్ప, పిల్లారా, చావుగోతికి తీసుకెళ్ళడానికే తప్ప పరలోకానికి తీసుకెళ్ళేవి మాత్రం కావు. సంస్కారం నేర్పించేవిలాగా లేవు. దేవుని మీద తిరుగుబాటు చేసేవిగానే ఉన్నాయి. సరే, ఇన్ని చేస్తున్నారు కదా మనుషులు ప్రయత్నాలు. కానీ ఏ మనిషి అయినా ఇంతకాలం బ్రతుకుతాడు అని నిర్ణయం ఎవరైనా చేయగలరా? అయితే ఎప్పుడు జరుగుతుంది ఇది? ఒక వస్తువు తయారు చేసినప్పుడు దానికి 2 సంవత్సరాల గ్యారంటీ, 3 సంవత్సరాల గ్యారంటీ అని కంపెనీ వాడు ఇస్తున్నాడు. ఇప్పుడు గ్యారంటీ లోపల అది పోయిందనుకోండి, కొత్త వస్తువు ఇస్తానని చెప్పి అంటాడు కంపెనీ వాడు గ్యారంటీ. ఇప్పుడు ఒక మనిషి భూమి మీద పుడితే గ్యారంటీ ఎవరిస్తారు చెప్పండి? కన్నా తండ్రి కానీ తల్లి కానీ ఎటువంటి గ్యారంటీ? అది ఏదన్నా జరిగితే ఆడడం తప్ప ఇంతకు మించి వీళ్ళ వల్ల అయ్యేదేమీ లేదు. సరే, మరి ఎవరు బ్రతుకు వాళ్ళ గ్యారంటీ ఏమి ఇవ్వగలరా? మనిషి తాను తయారు చేసిన వస్తువు గ్యారంటీ ఇస్తున్నాడు, కానీ తనకు తానే గ్యారంటీ ఇవ్వగలడా? ఇవ్వలేడు. కారణం ఏంటంటే మనం తయారు చేసిన వస్తువుకి మనం గ్యారంటీ ఎలాగిస్తున్నామో మనల్ని తయారు చేసిన వాడు మనకి కొంత ఆయుష్కాలాన్ని ఇచ్చాడు.
అది గుర్తుపెట్టుకోవాలి. మనలను కన్నవాడు మనకు కొంత ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. కాబట్టి ప్రతి మనిషి మరణ దినము ఎవరి చేతిలో ఉంది? దేవుని వశంలో ఉంది. ఆయుష్కాలం అంతా, ఆయుష్ దేవుని చేతిలో ఉంది, మనిషి చేతిలో లేదు. పూర్తి ఆరోగ్యంతో ఉన్నవాడే సడన్గా చనిపోయాడు. ఏమండి, అంత ఆరోగ్యంగా ఉండేవాడు, ఎంత హుషారుగా ఉండేవాడు, ఎంత మంచి మాటలు మాట్లాడేవాడు, ఎప్పుడు చూసినా ఇతరులను నవ్వించేవాడు, ఎలా చనిపోయాడు అంటే రాత్రి గుండెల్లో నొప్పి వచ్చి చనిపోయాడు. ఎన్నో అనుమానాలు కదా. మరలా ఇంట్లో ఏమైనా గొడవ అయిందా? భార్య భర్తలు ఏమైనా గొడవ పడ్డారా? తండ్రి కొడుకులు ఏమైనా గొడవ పడ్డారా? మరి ఎవరైనా ఈ పార్ట్నర్స్ మరి వృత్తిలో కానీ లేకపోతే వ్యాపారంలో కానీ భాగస్వాములతో ఎవరితోటైనా గొడవ అయిందా? ఎందుకు వచ్చింది గుండెపోటు? కారణాలు ఏమీ లేకపోవచ్చు, కానీ ఆయుష్ తీరగానే అర్ధాంతరంగా ఈ శరీరాన్ని విడిచిపెట్టేయాలి. అది ఎప్పుడో తెలియపోయినా కానీ మనిషి ఎన్నో ప్రణాళికలు వేస్తూనే ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, దయగల మీ మాటల కొరకు వందనములు, స్తోత్రములు. మా ముందర ఎందరో మరణిస్తూ ఉన్నారు. మంచివారు, చెడ్డవారు, దుష్టులు అనేకులు మరణిస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఎరిగినవారు అతి తక్కువ మంది మిమ్మల్ని ఎరిగిన వారుగా, కోటాను కోట్ల మంది మిమ్మల్ని ఎరిగిన వారుగా మరణిస్తూ ఉన్నారు. తండ్రి, పుట్టుక మేలని, పుట్టుక మంచిదని, పుట్టుక శుభమని భావిస్తున్న ఈ సమాజంలో మరణం ఎందుకు అశుభంగా మారిందో నాయనా, పుట్టుక పరమార్థం ఎరగనందువలన అజ్ఞానములో అనేకులు నశించిపోతున్నారు. తండ్రి, జ్ఞానమైన క్రీస్తు ద్వారా జన్మదినము కంటే మరణ దినమే మేలుని రాయించారు. తండ్రి, మేము ఆ మేలును పొందాలని ఆశపడుతూ మీ మాటలు వింటా ఉన్నాం. విన్న మాటలు విని విడిచిపెట్టి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా, విన్న మాటల ప్రకారంగా మేము చేసే ప్రతి పని, ఆ పనిలో కూడా మీ వివేకము మాకు దయచేయండి. తండ్రి, మేమేమి చేసినా, ఎక్కడికి వెళ్ళినా నా తండ్రి మిమ్మల్ని మహిమపరిచే వివేకము మాకు ఇవ్వండి. నా తండ్రి, ఆ రోజు దావీదు కుమారుడైన సొలొమోనుకి ఇచ్చినటువంటి ఆజ్ఞ, అభయము, వాగ్దానము, నా తండ్రి మీ ఆజ్ఞలను అనుసరించి నడిస్తే, మీరు మాకు అప్పగించిన దానిని కాపాడితే, నా తండ్రి మా ప్రతి పనిలోనూ మీరు వివేకం అనుగ్రహిస్తానన్నారు. అది మాకు కావాలి. ఆ వివేకం లేక అజ్ఞానంలో ఇప్పటికి ఎంతో నష్టపోయాం. ఎంతో ఆయుష్కాలం తరిగిపోయింది. తండ్రి, మా ఆయుష్ నాయన తీరిపోక ముందరే, మేము మరణించక ముందరే మాకు మరణం మేలుగా పౌలు నేను ఎరుగుదును అన్నాడు. అలాగను మేము కూడా ఎరిగిన వారమై మరణానికి సిద్ధపడే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ చేయమని కోరుతూ, నా తండ్రి మమ్మల్ని కనికరించమని, మాలో మీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి విషయాన్ని తొలగించమని కోరుకుంటూ, ఈ చిన్న సంఘాన్ని ఆశీర్వదించమని, ఈ మాటల ఆలకిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా నిండైన మీ మేలును అనుగ్రహించమని కోరుతూ, మా రక్షకుడు మీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.